హే గైస్ సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్సి ప్లాంట్స్ వరల్డ్. సో మీకు మన షాప్ వచ్చేసి మీకు బేసిక్గా కేపీహెచ్బీ కాలనీ 2 నెంబర్ 1లో ఉంటుందన్నమాట. సో మన దగ్గర వచ్చేసి మీకు ఆల్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సపోజ్ మీకు ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, మన దగ్గర మీకు ఫ్రూట్ ప్లాంట్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ, మన రేర్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు సపోజ్ మీకు బ్లూబెర్రీ కానివ్వండి, మీకు బ్లాక్బెర్రీ, సో మిరాకిల్ ఫ్రూట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మన దగ్గర ఇండోర్ ప్లాంట్లు మీకు చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. మీకు ఎవరికైతే సన్లైట్ రాకుండా ఇండోర్లో కూడా మనకు చాలా ఈజీగా కూడా చేసుకున్నాం. మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా మన దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనకి సన్లైట్ కొంచెం ఉన్నా కూడా మీకు లేదు అన్న కూడా మీకు డార్క్ రూమ్లో గ్రో చేసిన మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. సో మన దగ్గర మీకు ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మీకు మంచి సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా వచ్చాయి ఈసారి మీకు. సో దాంట్లో మీకు చీప్ అండ్ బెస్ట్లో మీకు 30 రూపీస్ నుంచే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి కలెక్షన్ స్టార్ట్ అవుతాయి మీకు. సో చూసారు కదా మనకి దయాంతస్ ప్లాంట్స్, మనకి ఇవి సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. సో దయాంతస్ వచ్చేసి మీకు 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వాటిని వచ్చేసి మనం బొగడ బంతి అంటారు. సో బంతిలో కూడా మీకు నార్మల్ వెరైటీ కూడా ఉన్నాయి మీకు, అండ్ ఆ వెరైటీ కూడా మీకు 30 రూపీస్ కాస్టే ఉంటుంది. సో మన దగ్గర మీకు మస్కిటో రిప్లెంట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. దీన్ని వచ్చేసి మనం సిట్రోనెల్లా అంటాము. సో ఇది మనకి ఏంటంటే కంప్లీట్గా అవుట్డోర్ ఫ్లవరింగ్ ప్లాంట్, ఇది లైక్ అవుట్డోర్ మస్కిటో రిప్లెంట్ అనమాట. సో 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీకు. సో 30 రూపీస్ కాస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పినవి. సో మస్కిటో రిప్లెంట్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మీకు 90 రూపీస్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అంతరం ప్లాంట్స్ ఏంటంటే బేసిక్గా మనకి కట్ ఫ్లవర్స్ అనమాట. మీకు ఒక్కసారి బ్లూమింగ్ అయితే మీకు ఆల్మోస్ట్ మనకి 20 to 25 డేస్ వరకు దీని యొక్క ఫ్లవరింగ్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఎక్కువది ఈ ఒక్క స్టెక్ ఈ ఫ్లవరింగ్ కాస్ట్ మీకు ఆల్మోస్ట్ 30 to 40 రూపీస్ ఉంటుంది అన్నమాట. మనకి కంప్లీట్గా సెట్ మీకు ప్లాంట్ వచ్చేసి 450 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది మనకి కూల్గా ఉన్న ప్లేస్లో మీకు చాలా బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇండోర్లో కూడా మీకు ఈజీగా ఈ ప్లాంట్ గ్రో చేసుకోవచ్చు. మన దగ్గర మీకు 4 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంతరం ప్లాంట్స్ కూడా. అండ్ మనకి ఇండోర్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ వీటిని వచ్చేసి కలోంచి అంటారు. ఇదేంటంటే మనకి డెజర్ట్ ప్లాంట్ అనమాట. సో దీనికి మనకి వాటరింగ్ వచ్చేసి మీకు వన్స్ ఇన్ 10 to 15 డేస్కి ఒకసారి మనకి వాటర్ వేసుకుంటే కనుక మీకు ఇండోర్లో కూడా మనం చాలా ఈజీగా దీన్ని ఫ్లవరింగ్ లాగా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా మన దగ్గర మీకు రెడ్ ఇంకా పర్పుల్ కూడా లైక్ అవైలబుల్ ఉన్నాయన్నమాట కలర్స్ వచ్చేసి. సో దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు 190 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనకి 3 ప్లాంట్స్ ఉంటాయి. మీకు ఏదైనా ఎక్స్ట్రా పాట్స్ ఉన్నా కూడా మనం దాంట్లో లైక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది. కలోంచి అంటారు. అండ్ మనకి ఇవి వచ్చేసి పీస్ లిల్లీ ప్లాంట్స్ ఇవి. సో పీస్ లిల్లీ ఏంటంటే మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. వీటి కూడా మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇలాగా. సో పీస్ లిల్లీ ప్లాంట్ మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే కాబట్టి మీకు ఈజీగా సన్లైట్ లేకుండా కూడా ఈ ప్లాంట్ని మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. మీకు 190 రూపీస్ కాస్ట్లో ఉంటుంది పీస్ లిల్లీ ప్లాంట్. ఇవన్నీ కూడా మనకి పీస్ లిల్లీ ప్లాంట్సే. అండ్ ఇంకొక మీకు ప్లాంట్ వచ్చేసి దీని వచ్చేసి కుర్కుమా అంటారు. ఇది వచ్చేసి మనకి లైక్ బల్బ్ నుంచి గ్రో అవుతుంది కాబట్టి మనకి కుర్కుమా అంటారు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు 450 రూపీస్ ఉంటుంది కుర్కుమా ప్లాంట్ వచ్చేసి. సో ఇలా మన దగ్గర మీకు రేర్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్. సో స్నేక్ ప్లాంట్లో మీకు బేసిక్గా దీన్ని ఏంటంటే సెన్సివేరియా అంటారు అనమాట. సో చాలామంది స్నేక్ ప్లాంట్స్ అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. దీన్ని వచ్చేసి మనకి సెన్సివేరియా అంటారు. సో బేసిక్గా మీకు సెన్సివేరియా ప్లాంట్లో కూడా మీకు ఓన్లీ ఎల్లో అండ్ గ్రీన్ చూసుంటారు కదా. సో మందర వచ్చేసి మీకు ప్యూర్ వైట్ అనమాట. ఇది వైట్ కలర్ స్నేక్ ప్లాంట్, ఇది చాలా రేర్ కలర్ అనమాట. సో మనకి స్నేక్ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు కంప్లీట్గా ఇండోర్, ఈవెన్ దో మనకి నైట్ టైం అయితే మోర్ దెన్ 2 టైమ్ ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది కాబట్టి మీకు ఈజీగా బెడ్రూమ్స్లో కానివ్వండి, మీకు ఆఫీస్ డెస్క్ మీద మనం చాలా బాగా దీన్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. సో స్నేక్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు వైట్ కలర్ది 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. చాలా రేర్ ప్లాంట్ ఇది మనకి. అండ్ వీటిని వచ్చేసి మనం ఫిలోడెండ్రాన్స్ అంటాము. ఫిలోడెండ్రాన్ ప్లాంట్స్లో మీకు బేసిక్గా చాలా రకాలు ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 6 to 7 కలర్స్ ఆఫ్ ఫిలోడెండ్రాన్ ప్లాంట్స్ ఉంటాయి. ఏదైనా ఫిలోడెండ్రాన్ ప్లాంట్ మీకు కంప్లీట్గా ఇండోరే వస్తుంది. అండ్ దట్టు మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే అనమాట. సో దీని కాస్ట్ వచ్చి మన దగ్గర మీకు 190 రూపీస్ ఉంటుంది. మనీ ప్లాంట్స్ అంటే మీకు ఓన్లీ క్రీపర్ వెరైటీ కాకుండా మన దగ్గర మీకు బుషీ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. సో బుషీ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్లో మీకు ఆల్మోస్ట్ మన దగ్గర మీకు 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి నార్మల్గా బుషీ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ మనకి. ఇది మనకి క్రీపర్ రాదు కాబట్టి మీకు ఈజీగా మనం టేబుల్ టాప్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. చిన్న పాట్ చేంజ్ చేసేసుకొని. సో బుషీ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మీకు 100 రూపీస్ ఉంటుంది. దీని వచ్చేసి మన నార్మల్ మనీ ప్లాంట్ అనమాట. ఇంకోటి మనకి మనీ ప్లాంట్ వచ్చేసి మీకు గుడ్ అండ్ జాయ్ అంటారు. సో ఇది మనకి సేమ్ మన మార్బుల్ లాగానే ఉంటుంది అనమాట. ఫ్లవరింగ్ కూడా మనకి లీఫ్ చాలా బాగా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే కాబట్టి మీకు చిన్న 4 ఇంచెస్ పాట్లో కూడా మీకు చాలా ఈజీగా ఈ ప్లాంట్ గ్రో చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా మీకు హైట్ ఉన్న ప్లాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి అరీలియా అంటారు దీన్ని. సో అరీలియా ప్లాంట్ వచ్చేసి మనకి బేసిక్గా ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే మీకు. చూడడానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనకి కార్నర్ స్పేస్ ఎంటీగా ఉంటుంది కదా, ఒక చిన్న ప్లాంట్ మనం ఒక హైట్ ఉన్న ప్లాంట్ మనం పెట్టేసుకున్నా కూడా ఈజీగా ఆ స్పేస్ అనేది కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి దీన్ని పచరా అంటారు, చైనా డాలర్ అనమాట. సో రెడ్ మిర్చి అని కూడా అంటారు, రెడ్ మచ్చరా కూడా అంటారు అనమాట. సో మనకి ఏంటంటే మనకి వాస్తు కైండ్ ఆఫ్ ప్లాంట్ ఇది. సపోజ్ మనం మనీ ప్లాంట్ ఎలాగో చైనా వాళ్ళ మనీ ప్లాంట్ మనకి ఇది విత్ పాట్ వస్తుంది ఇలాగ మనకి చూసారు కదా. అండ్ ఈ ప్లాంట్ బెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే మీకు అప్ టు 10 feet వరకు కూడా ఈ ప్లాంట్ గ్రో అవుతుంది అనమాట. అండ్ చూడడానికి చాలా మీకు ఆర్టిఫిషియల్ ప్లాంట్ మీకు బయట మీకు ఎక్కడైనా స్టేషనరీ షాప్లో చూసినట్టయితే మీకు ఈ ప్లాంట్స్ యొక్క మెయిన్ మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎక్కువ దొరుకుతుంటాయి. సో మన దగ్గర మీకు లైవ్ ప్లాంట్ ఉంటుంది. అండ్ దీని లీఫ్ చూడడానికి కూడా మనకి చాలా థిక్ కలర్ షైనింగ్ ఉంటుంది అనమాట. ఎవరైనా మీకు చూసినా కూడా మీకు ఇది ఆర్టిఫిషియల్ ప్లాంటే అనుకుంటారు. ఇది కూడా మనకి ఇండోర్ వస్తుంది అండ్ మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే కాబట్టి. సో దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు 350 రూపీస్ ఉంటుంది. రెడ్ మచ్చరా ఇంకా మీకు దీన్ని పచేరా అంటారు, చైనా డాల్ కూడా అంటారు అనమాట. సో మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే కాబట్టి ఇది మనం పాట్ చేంజ్ చేసేసుకుంటే మీకు
10-12 ఇంచెస్ పాట్‌లో పెట్టుకుంటే మీకు అప్ టు 10 ఫీట్ వరకు కూడా ఈ ప్లాంట్ ఒక హైట్ అనేది ఉంటుందన్నమాట. ఇండోర్‌లో పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా మనకి. చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది ప్లాంట్ కూడా మనకిది. మనకి క్రోటన్స్ వాటికి ఎక్కువ మనకి మిల్లీ బగ్స్ పడుతుంటాయి కదా! సో, క్రోటన్స్ మనకు ఏదైతే మనం బాల్కనీస్‌లో పెట్టుకున్నప్పుడు మీకు ఎక్కువ మనకి మిల్లీ బగ్ చాలా వరకు మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా! సో, క్రోటన్ ప్లాంట్‌కి మీకు ఎక్కువ నీమ్ ఆయిల్ మనకి వీక్లీ వన్స్ మనకి స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి క్రోటన్ ప్లాంట్స్ కూడా మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చనమాట. ఇది వచ్చేసి మనకి పెట్రా క్రోటన్ మనకిది. సో, ఇది కూడా మనకి సెమీ ఇండోర్ కైండ్ ఆఫ్ ప్లాంట్. మనం బాల్కనీస్‌లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చనమాట. అండ్ దీన్ని వచ్చేసి మనం డ్రసీనా అంటారు. ఇది కూడా మనకేంటంటే మనకి బాల్కనీస్‌లో సెమీ ఇండోర్ ప్లాంట్ అనమాట. విత్ పాట్ వస్తుంది మనకి ₹250 కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి మన దగ్గర మీకు ఫిడిల్ లీఫ్ ఫిగ్ అనమాట. సో, బేసిక్‌గా ఈ ఫిడిల్ లీఫ్ ఫిగ్ ప్లాంట్ ఏంటంటే మనకి టేకు చెట్లలా ఉంటాయి. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే అనమాట. ఎక్కువ మనకి ఆఫీసెస్ మీద మీకు ఇదే పాట్ మనం వైట్ కలర్ పాట్‌లో చేంజ్ చేసేసుకొని చాలా ఈజీగా మనం అప్ టు 10 ఫీట్ వరకు దీన్ని కూడా మనకి ఈజీగా గ్రో చేసుకోవచ్చనమాట. ఫిడిల్ లీఫ్ ఫిగ్ అంటారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు ₹350 ఉంటుంది. ఇది కూడా మనకి ఇండోర్ ప్లాంటే అనమాట. ఇలా మీకు విత్ 10 ఇంచెస్ పాట్‌లో మనకు వస్తుంది కాబట్టి మీకు ఈ పాట్‌లో మనం ఆల్మోస్ట్ ఒక 6 to 7 మంత్స్ వరకు కూడా చాలా ఈజీగా మనం దీంట్లో గ్రో చేసుకోవచ్చు. ఇది ఇంకా పామ్స్ మనకి బేసిక్ ఏంటంటే మీకు బయట కొన్నప్పుడు మనం కంప్లీట్‌గా సాయిల్ ఉండడం వల్ల మనకి ఎక్కువ మనకి కింద నుంచి తల వరకు డ్రై అయిపోతూ ఉంటాయి కదా! వన్స్ మనం ఎక్కడైనా బయట కొన్నప్పుడు మీకు పాటింగ్ అనేది కంపల్సరీగా చేంజ్ చేసుకోండి. మీకు సాయిల్ మిక్స్ అనేది మనము సైడ్‌కున్న కొంచెం మట్టి తీసేసి మనం కొత్తగా మనం పాటింగ్ చేసుకుంటే మీకు అరికా పామ్స్ కూడా మనకు చాలా వరకు డ్రై అవ్వకుండా ఉంటాయి. మనకి కంప్లీట్‌గా మనకి సాయిల్ ఉండడం వల్ల ఏంటంటే మనకు రూట్స్ మనకి ప్యాక్ అయి ఉండడం వల్ల మీకు ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది మనకి ఆగిపోతూ ఉంటుంది. సో, ఇండోరే మనకి అరికా పామ్ ఇండోరే కాబట్టి మీకు ఈజీగా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. సో, దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు ₹90 ఉంటుంది. విత్ ప్యాకెట్‌లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫిలోడెండ్రాన్‌లో కొత్త వెరైటీ అనమాట. సో, ఈ లీఫ్ చూడండి మనకి పైన ఒక కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ అండ్ కింద మనకి డార్క్ ఇలా మీకు బ్రౌన్ కలర్ టైప్ ఉంది కదా! సో, ఇదే మనకి ఫిలోడెండ్రాన్ వెరైటీ అనమాట. ఇది కూడా మనకి ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే. ఇది కూడా మనకి 10 ఇంచెస్ పాట్‌లో వస్తుంది. మనం ఈజీగా మనం ఇదే పాట్‌లో మనం సఫిషియెంట్‌గా ఈజీగా గ్రో చేసుకోవచ్చనమాట. మనకి పాటింగ్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి. సో, దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు ₹350 ఉంటుందన్నమాట ఫిలోడెండ్రాన్ ప్లాంట్ వచ్చేసి. ఇవి వచ్చేసి మనకి అగ్లోనిమా ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇది చూసారు కదా! దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 వెరైటీ ఆఫ్ అగ్లోనిమా ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి 10 ఇంచెస్ పాట్‌లో వస్తుంది మీకు. సో, ఫుల్లీ ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. కొంచెం సన్‌లైట్ లేకుండా కూడా మనకి అగ్లోనిమా ప్లాంట్స్‌ని మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో, దీని కాస్ట్ కూడా మన దగ్గర వచ్చేసి మీకు ₹350 ఉంటుంది. మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ కాబట్టి మీకు కార్నర్స్‌లో ఎంప్టీ స్పేస్‌లో మనం హైట్ ఉన్న ప్లాంట్స్ ఏంటంటే మనకి ఎక్కువ మనం లైక్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇండోర్‌లో ఎక్కడైనా కార్నర్‌లో ఎంప్టీ స్పేస్‌లో ఉన్నా కూడా మనం ఒక చిన్న ప్లాంట్ పెట్టేసినా కూడా మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఫ్రాగ్రెన్స్ వచ్చే ప్లాంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా మనకి ఫ్రాగ్రెన్స్ ఏంటంటే మనం కంప్లీట్‌గా సన్‌లైట్ ఉంటే మీకు ఈజీగా మన బాల్కనీస్‌లో అండ్ దీన్ని వచ్చేసి మనం రాంజా అంటారు కాబట్టి మీకు ఇది మనకి క్రీపర్ వెరైటీ అనమాట. సో, కొంచెం మనకి సన్‌లైట్ ఉంటే మనం చాలా ఈజీగా ఏదైనా ఫెన్సింగ్ వాటికి కూడా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో, దీన్ని రాంజా అంటారు. దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు ₹350 ఉంటుంది. కంప్లీట్‌గా మనకి అవుట్‌డోర్ లైక్ ఫ్రాగ్రెన్స్ ప్లాంట్ అనమాట. ఇది మనకేంటంటే గాలి తగిలే కొద్దీ దీని యొక్క ఫ్రాగ్రెన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలా మనకి 10 ఇంచెస్ పాట్‌లో ఉంది కాబట్టి మనం ఈజీగా దీంట్లోనే మనం చాలా చాలా డేస్ వరకు కూడా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. సో, రాంజాయ్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మీకు ₹350 ఉంటుంది. మన దగ్గర ఇలా మీకు విత్ పాట్ వస్తుంది. మనకి విరజాజి ప్లాంట్స్ అనమాట. సో, విరజాజి ప్లాంట్ కూడా మనకి క్రీపరే కాబట్టి మీకు మన దగ్గర మీకు బుషీ టైప్ ఆఫ్ వెరైటీ ఉందనమాట. సో, మీకు ఈ ఫ్లవరింగ్ ఏంటంటే మనకి ఆల్ సీజనే కాబట్టి మీకు ఈజీగా మనం 365 డేస్ ఫ్లవరింగ్ మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. సో, ₹90 కాస్ట్ ఉంటుంది. అండ్ దీని వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు. అలోకేషియా అని కూడా అంటారనమాట. సో, బేసిక్‌గా మీకు చిన్న టైప్ ఆఫ్ ప్లాంట్సే మనం లైక్ రెగ్యులర్‌గా తెస్తూ ఉంటాయి సార్. మన దగ్గర మీకు పెద్ద టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్ ఇయర్స్ ఏంటంటే మనకి ఎలిఫెంట్ ఇయర్ ఎంత మనకి పెద్దగా ఉంటుందో ఈ లీఫ్ మనకి అంత లైక్ బ్రాడ్‌గా మనకి గ్రో అవుతుందనమాట. సో, ఇది కూడా మనకి ఇండోర్ కైండ్ ఆఫ్ వెరైటీ మీకు చాలా ఈజీగా మనం ఇండోర్‌లో దీన్ని కూడా గ్రో చేసుకోవచ్చనమాట. అలోకేషియా పాట్ ఇది మనకి ఆల్రెడీ మీకు ఈ పాట్ చాలా సఫిషియెంట్ కాబట్టి మనకు ఇదే పాట్‌లో మనం లాంగ్ టైమ్ వరకు కూడా ఇది ప్లాంట్ గ్రో చేసుకోవచ్చనమాట. సో, దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు ₹450 ఉంటుంది. దీని చిన్న పాట్‌లో కూడా ఉన్నాయి మీకు. సో, చిన్న పాట్‌లో అయితే మీకు ₹250 కాస్ట్ ఉంటుందన్నమాట అలోకేషియా ప్లాంట్ అయితే మీకు. సో, మన దగ్గర మీకు చామంతి ప్లాంట్‌లో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 కలర్స్ ఆఫ్ చామంతి ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ మీకు చామంతి బెస్ట్ ఏంటంటే మీకు నాటు వెరైటీ కంటే కూడా మీకు హైబ్రిడ్ ప్లాంట్‌ని ప్రిఫర్ చేయండి. మీకు హైబ్రిడ్‌లో ఏంటంటే ఫ్లవరింగ్ క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది. మనకేంటంటే నార్మల్‌గా మీకు నాటు వెరైటీ అంటే ఏంటంటే మనకి ప్లాంట్ మాత్రమే చాలా పైకెళ్ళిపోతూ ఉంటుంది. కింద ఫ్లవర్స్ ఏం రావన్నమాట. ఓన్లీ మనకి పైన 1 or 2 ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. బట్ హైబ్రిడ్‌లో మీకు ఎప్పటికీ ఫ్లవరింగ్ బ్లూమింగ్ ఉంటుంది. అండ్ చాలా వరకు ఏంటంటే మీకు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. మీకు మోర్ దెన్ మీకు చిన్న మనకి పాట్‌లోనే మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం న్యూట్రిషన్స్ మనం ఇస్తూ ఉంటే గనుక మనం చామంతి ప్లాంట్ కూడా చాలా ఈజీ గ్రో చేసుకోవచ్చనమాట. మీకు ఇలా విత్ పాట్ వస్తుంది మనకి 6 ఇంచెస్ పాట్‌లో. సో, ₹90 కాస్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మన దగ్గర మీకు 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మరి ప్లాంట్ ఏంటంటే మనకి మంచి మెడిసినల్ కైండ్ ఆఫ్ ప్లాంట్
ప్లాంట్ అనమాట. హెయిర్ గ్రోత్ కానివ్వండి, దీన్ని మనం కషాయంలో కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, దానికి మరి మెడిసినల్ కైండ్ విధంగా మనకి రోజ్మెరీ ప్లాంట్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. మీకు రోజ్మెరీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర మీకు 190 రూపీస్ ఉంటుంది. ఇది మనం సెమీ షేడ్లో ఎండలో మనం లైక్ సపోజ్ కొంచెం ఎండ ఉన్నా కూడా మనము చాలా ఈజీగా దీన్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి విత్ 6 ఇంచెస్ పాట్ వస్తుంది. మీకు రోజ్మెరీ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మీకు 190 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి జీనియా ప్లాంట్. సో జీనియా ప్లాంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. జీనియా ప్లాంట్ మనము సీజనల్ కాబట్టి మీకు అప్ టు ఇప్పటి నుంచి మనకి జనవరి వరకు కూడా వీటి యొక్క బ్లూమింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి మనకు సేమ్ మన చామంతి టైపే ఉంటుందన్నమాట. జీనియా ప్లాంట్స్ వచ్చేసి మన దగ్గర మీకు 4 to 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. విత్ పాట్ వస్తుంది మనకి ఇలాగా. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ మనకి పాలినేషన్ అవుతుంది కాబట్టి మనం టెరెస్ గార్డెన్ వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జీనియా ప్లాంట్స్ కాస్ట్ మీకు 80 రూపీస్ ఉంటుంది. లైక్ దీని వచ్చేసి పాన్సెటియా ప్లాంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మన దగ్గర మీకు రెడ్ కలర్ కూడా ఉంది పాన్సెటియా ప్లాంట్స్. సో దీని కాస్ట్ మన దగ్గర మీకు 350 రూపీస్ ఉంటుంది. అండ్ మీకు మన షాప్ వచ్చేసి రోడ్ నెంబర్ 1లో ఉంటుంది, కేపీహెచ్బీ కాలనీలో. ఈజీగా మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు వాట్సాప్లో మనం పింగ్ చేసినట్టయితే మీకు ప్రతిదీ కూడా మీరు చెప్పిన డీటెయిల్స్ ఏవైనాయో ఆ ప్రతి ప్లాంట్ యొక్క ప్రైస్తో పాటు మీకు మెన్షన్ చేసి ఉంటుంది. చాలా ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. మన వాట్సాప్ నెంబర్లో మీకు హాయ్ అని టైప్ చేయండి. మీకు ఈవెన్ దో షాప్ లొకేషన్ కావాలని కూడా మనం షేర్ చేస్తాము. మీకు క్యాటలాగ్లో మీకు ప్రైజెస్తో పాటు మెన్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరైతే మనకి దూరంగా ఉంటారో వాళ్ళకి ఈజీగా మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మనకి డెలివరీ అనేది మనకి చేస్తామన్నమాట. లోకల్ అయినా కూడా మనకి డెలివరీ ఉంటుంది. సో మన షాప్ మీకు రోడ్ నెంబర్ 1లో ఉంటుంది, కేపీహెచ్బీ కాలనీలో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.